మా అక్క ఏం అడిగినా మీరు సరే అని చెప్పండి. అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళు వచ్చే టైంకి లక్ష్మి ఇంట్లో లేకుండా చూసుకోండి. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయం లక్ష్మికి తెలియకూడదు. అమ్మా, ఫోన్లో ఎవరు? ఎవరు రాంకాలమ్మా, ఎవరికో చేయబోయి మనకు చేశారు. ఓ అత్తయ్య గారు, మీకంతా అర్థమైంది కదా? నేను చూసుకుంటాను. సరే బాబు. ఆఫీస్కి అక్కని ఎలా పంపించాలి? అదే నాకు అర్థం కావట్లేదు. ఇక్కడుంటే ఏం చేయలేం, కానీ లోపలికి వెళ్దాం పదా. అక్క, నువ్వు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదేంటి? వెళ్తాను, అర్జెంట్ ఏం లేదు. ఆఫీస్ టైం అయింది కదా. ఇంకా అవ్వలేదు కదా. అయ్యో అక్క, ఈ గడియారం అరగంట లేట్ ఉంది. ఇప్పటికే ఆలస్యమైందక్క. ఆఫీస్కి వెళ్ళి నువ్వు అమ్మ టిఫిన్ బాక్స్ తీసుకురమ్మను. నువ్వే వెళ్ళు. నువ్వే వెళ్ళు. ఇదిగో నీ టిఫిన్ బాక్స్ రెడీ. టైం అవుతుంది, నువ్వు ఆఫీస్కి బయలుదేరు. ఇదిగో వేసుకో. అరే తీసుకో. ఉండు, ఏం చేస్తున్నారు? ఈరోజు ఆఫీస్లో అర్జెంట్ పనేమీ లేదు. ఎందుకింత తొందర పెడుతున్నారు? ఎందుకంటే నువ్వు ఆఫీస్కి వెళ్తుంటే మధ్యలో పెట్రోల్ లేకపోతే ఇంకా లేట్ అవ్వచ్చు. అందుకే ముందుగా వెళ్ళమంటున్నా. బైక్ లో ఫుల్గా పెట్రోల్ ఉంది. మీకేమైంది అసలు? బయట వాన కూడా వచ్చేలా ఉంది. బయట వచ్చేలా ఉందమ్మా. అవును, అందుకే నిన్ను ఆఫీస్కి తొందరగా వెళ్ళమని చెప్తున్నా. అంతే. అవునా? ఇంతకు ముందు ఎప్పుడు ఇలా చెప్పలేదే. అయ్యో అక్క, ఇప్పుడు చెప్తున్నాం కదా. క్వశ్చన్ మీద క్వశ్చన్ అడిగితే ఇలాగే లేట్ అయిపోతుంది. ట్రాఫిక్ లో ఇరుక్కుంటావు. ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళడం కావాలి, అంతే కదా? సరే, వెళ్తాను. ఏమైందక్క? బండికి ఎక్కడుంది? కీ 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 బండి కేస్ అంటే అక్కడుంది, తీసుకొస్తా. తెస్తుంది. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. మళ్ళీ ఏమైంది? నేను బండికి అడిగితే ఇది ఇంటికి ఇచ్చింది. సారీ అక్క. ఇదిగో వెళ్ళు వెళ్ళు. వెళ్ళు. మీ అందరికి ఏదో అయింది ఈరోజు. నువ్వు వెళ్ళవే. వెళ్ళి గేట్ ఓపెన్ చేయి. పదక్క. లక్ష్మి, లేట్ అవుతుంది, పదక్క. అక్క, త్వరగా స్టార్ట్ చేయక్క. త్వరగా. చేస్తున్నాను కదా. ఏమైందక్క? స్టార్ట్ అవ్వట్లేదు. ఆగొక్క నిమిషం. అక్క త్వరగా రా అక్క, టైం అవుతుంది. సరే, నువ్వు ఇలా రా ఫస్ట్. దిగు 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 దిగు. స్టాండ్ అన్న వేడి నువ్వు. దిగక్క ఫస్ట్ నువ్వు. అబ్బా, ఏమైంది? నువ్వు పక్కకు జరుగు. లేట్ అవుతుంది, త్వరగా స్టార్ట్ చేయి. స్టార్ట్ అయింది. రాక్క రా.
వచ్చేస్తుంది. ఒక్క 5 నిమిషాలుండు బాబు, ఇప్పుడే వస్తాం. త్రిపుర, ఇల్లు చూసావా ఎంత పెద్దగా ఉందో? రా. అమ్మ లక్ష్మి, ఆఫీస్కి వెళ్తున్నావా? అవునండి. తిను నా పెద్ద కూతురు త్రిపుర. నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడడానికి వచ్చాను. లక్ష్మి ఆఫీస్కి వెళ్ళడానికి లేట్ అవుతుందండి. తన్ను పంపించి మనం మాట్లాడుకుందాం. వద్దొద్దు, ఇప్పుడు తనుండడం ముఖ్యం. అమ్మ లక్ష్మి, ఈరోజు నీకు ఆఫీస్కి లీవ్ పెట్టడానికి అవుతుందా? పర్లేదండి, మనం మాట్లాడుకోవడానికి టైం ఉంది. పదండి, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. కూర్చోండి. మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. లేదులే లక్ష్మి, నీతోనే మాట్లాడాలి. నువ్వు కూర్చో, మీ చెల్లెలు తెస్తుందిలే. నువ్వు మాట్లాడుతూ ఉండు, నేను కాఫీ తీసుకొస్తాను. పెళ్ళేర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? అంతా బాగానే జరుగుతున్నాయమ్మా. రేపు గుడికి వెళ్ళి పూజ చేసుకోవాలి. ఏదో ముఖ్యమైన విషయం అన్నారు, ఏంటండి అది? అది కాఫీ తీసుకోండి. విషయం ఏంటంటే, ఆంటీ, కాఫీ వేడిగా ఉన్నట్టుంది, నువ్వు వెళ్ళి గ్లాస్ తీసుకొనిరా. పర్వాలేదమ్మా, నేను తాగలను. విషయం ఏంటంటేనమ్మా, లక్ష్మి కాఫీ బాగా పెడుతుందండి. మా అక్క కాఫీ బాగా చేయడమే కాదు, వంటలు కూడా చాలా బాగా చేస్తుంది. నాన్ వెజ్ కూడా సూపర్ గా వండుతుంది. సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతున్నారు. వాళ్ళేదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పనివ్వండి. అది కాదు లక్ష్మి, ఇంటికొచ్చిన కోడలు వంటలు ఎలా చేస్తుందో ఏంటోనని వాళ్ళకి డౌట్ ఉంటుంది కదా. అందుకే నువ్వన్నిట్లో పర్ఫెక్ట్ అని చెప్తున్నావు. ఒక నిమిషం ఆగండి. అసలు మేము ఇంత దూరం ఎందుకు వచ్చామో ఎవరైనా అడిగారా? నేను నేరుగా విషయానికి వస్తున్నాను. మా తమ్ముడు బ్యాంక్లో పనిచేస్తున్నాడు, బాగా సంపాదిస్తాడు. చెడలవాట్లు కూడా ఏవీ లేవు. కావాలంటే మీరు ఎంక్వైరీ చేయొచ్చు. ఊళ్ళో వాళ్ళందరినీ అడగండి. ఎవరో చెప్పడం ఎందుకమ్మా? ఆ అబ్బాయి మొహం చూస్తేనే తెలుస్తుంది ఎలాంటి అలవాట్లు లేవని. పైగా చాలా మంచివాడు. సో అందుకే 2 కుటుంబాలు కూర్చొని ఓ మాట అనుకుంటే సరిపోతుంది. అదేంటంటే, ఒక్క నిమిషం. హలో, చెప్పండి సార్. అయ్యో, అవునా? అదేలా అయింది? సరే సరే, నేను వస్తున్నాను. మీరేదో చెప్పాలంటున్నారు, కానీ ఆఫీస్లో ఏదో ప్రాబ్లం అయిందంట. నన్ను అర్జెంటుగా రమ్మంటున్నారు. మీరేమీ అనుకోనంటే నేను బయలుదేరుతాను. అదేంటమ్మా అలా అడుగుతున్నావు? నువ్వు బయలుదేరు, మేము మీ అమ్మగారితో మాట్లాడతాం. అలాగే. ఏదో ఇంపార్టెంట్ పని అనుకుంటా, లేదంటే ఇలా మాట మధ్యలోనే లేచి వెళ్ళదు. ప్లీజ్ మీరేమనుకోకండి. పర్వాలేదు వియ్యపురాలు గారు, నెలకి 75,000 జీతం సంపాదిస్తుంది కదా, ఆ మాత్రం ముఖ్యమైన పనులుంటాయిలేండి. సరే, ఇప్పుడు మేము వచ్చిన విషయం చెప్తాను. అదేంటంటే,
అదేనండి, మీ అమ్మాయికి బంగారం, మా అబ్బాయికి క్యాష్. ఎంత ఇస్తారు అని. అంటే మాకు పెద్దగా పట్టింపులేం లేవనుకోండి, కానీ రేపు పెళ్లికొచ్చిన వాళ్ళందరూ అడుగుతారు కదా, అందుకు. అమ్మా, ఏం చెప్పాలనుకుంటున్నామో అది సూటిగా చెప్పొచ్చు కదా. చూడండి, మేము ఇచ్చిపుచ్చుకోవడం గురించి చెప్తున్నాం. మీరు 25 లక్షల క్యాషు, 25 తులాల బంగారం ఇవ్వాలని అడుగుతున్నాం. అయ్యో, మీరేం ఆలోచించకండి. మీరు చెప్పినట్టే 25 లక్షల క్యాషు, 25 తులాల బంగారం ఇవ్వడానికి మాకేమీ అభ్యంతరం లేదు. చాలా సంతోషం అండి. మేము వచ్చిన పని ఎంత సులువుగా అవుతుందని మేము అనుకోలేదు. అవునండి, మేం చాలా సంతోషంగా ఉన్నాం. మేమిక బయలుదేరతాం. మీరు త్వరగా పెళ్లి పనులు మొదలు పెట్టేయండి. అలాగేనండి. పద. ఈ కట్నం సంగతి అక్కకు తెలిస్తే పెళ్లి జరిగినట్టే. అత్తయ్య నుంచి ఇంకా ఫోన్ రాలేదు, అమ్మ వాళ్ళేమో ఇంకా ఇంటికి రాలేదు. ఏం జరుగుతుందో ఏంటో. అని ఎందుకంత టెన్షన్ గా తిరుగుతున్నావు? అదా, ఏం లేదులే అమ్ములు, నీకు చెప్పిన అర్థం కాదులే. అంతేలే, అందరూ పెళ్ళయ్యాక చేంజ్ అవుతారని విన్నాను, కానీ నువ్వు పెళ్లికి ముందే మారిపోయావు. ఇంతకు ముందులాగా నువ్వు నాతో మాట్లాడట్లేదు. అమ్ములు అమ్ములు, అదేం లేదమ్ము, నువ్వు నా బంగారానివే, నేనెప్పటికీ నీ మావయ్యనే. ఆమీనా ఆడుకుందాం. ఆమీనా కట్టమీనా సింగే సాంగ్ నింగేడో క్యారమ్ బోర్డ్ మ్యారమ్ బోర్డ్. ఇప్పుడు ఇది ఆడదు. ఇంతమంది ఉండి ఏంటి ప్రయోజనం? ఏమైంది సార్? సిఎస్టీ కంపెనీకి వెళ్ళిన ఆర్డర్స్ అన్ని రిటర్న్ వచ్చేసాయి. ఏదో ఒక చిన్న పీస్ డ్యామేజ్ అయిందని అన్నింటినీ రిటర్న్ పంపించేశారు. ఇంత పెద్ద ఆర్డర్ని ఇంత కేర్లెస్గా ఎలా చేస్తారు? లక్ష్మి, నువ్వుండి కూడా ఇలా జరిగిందంటే ఏంటి అసలు ప్రాబ్లం? సార్, ప్రాబ్లం ఎక్కడ జరిగిందో నాకు తెలీదు. నేను చూసి సార్ట్ అవుట్ చేస్తాను సార్. నీకు తెలుసు కదా లక్ష్మి, ఒక్కసారి ఇండస్ట్రీలో పేరు చెడిపోతే బిజినెస్ చేయడం ఎంత కష్టమో. ఏం చేస్తారో నాకు తెలియదు. వీలైనంత తొందరగా ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయండి. ఇది మన కంపెనీ రిప్యుటేషన్కి సంబంధించిన విషయం. చూసుకోండి. ఇదంతా ఎలా జరిగింది విజయ్? అన్ని బాధ్యతలు నువ్వే తీసుకున్నావు కదా. సారీ లక్ష్మి, ఏదో తెలియక తప్పు జరిగింది. నీ సారీ తీసుకుని ఏం చేయమంటావు? ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు విజయ్. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. అందరూ జాగ్రత్తగా వినండి. ఇది అందరి ఇర్రెస్పాన్సిబిలిటీ వల్ల జరిగింది. ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. మనకి ఈ కంపెనీ అన్నం పెడుతుంది, దీనికి మనం న్యాయం చేయాలి. ఇంకెప్పుడు ఇంత కేర్లెస్గా వర్క్ చేయకండి. అర్థమైందా? ఇంక వెళ్ళండి. మామయ్య కళ్ళు తిరుగుతున్నాయి మామయ్య. దింపు మామయ్య. మామయ్య ప్లీజ్.
బాగా అలిసిపోయాను. కాస్త కాఫీ చేస్తేస్తావా? ఏమే, నేను నీతో పాటే వచ్చాను కదా, కాస్త ఆగు. అమ్మా, వెళ్ళిన పని ఏమైంది? హరి, మేము ఒక పెద్ద తప్పు చేసేసాంరా. అంతా ఈ త్రిపురానే చేసింది. అసలు ఏం జరిగిందమ్మా, సరిగ్గా చెప్పు. ఏం లేదురా, మేము అడిగినవన్నీ ఇవ్వడానికి వాళ్ళేం మాట్లాడకుండా వెంటనే ఒప్పేసుకున్నారా. ఇదే తొందరపడి తక్కువ అడిగింది. ఇంకొంచెం ఎక్కువ అడిగుంటే బాగుండేది. నాకైతే నిజంగా ఆశ్చర్యం వేసింది. ఎందుకో తెలుసా? అడిగినంత డబ్బు, నగలు వాళ్ళు ఇవ్వడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వాళ్ళు ఒప్పేసుకున్నారు. రే, నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. చూసావా అమ్మా, వచ్చే డబ్బు గురించి చెప్పగానే నీ కొడుకు మొహంలో ఆనందం చూడు. మాట్లాడిందేమో మేము, ఆనందమేమో వీడికి. రే, నీ డబ్బులో నాకు షేర్ కావాలి, ముందే చెప్తున్నాను. అబ్బా, సరైన టైంకి జోకర్ వచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉందిరా. చేతి నిండా సంపాదించే కోడలు, అడిగినంత డబ్బిచ్చే వియ్యపురాలు, అలాంటి వాళ్లతో సంబంధం కుదురుతుందని నేను కల్లో కూడా అనుకోలేదురా. నీ జాతకం చూపించినప్పుడు మహాలక్ష్మి లాంటి అమ్మాయి మన ఇంటి కోడలుగా వస్తుందని పంతులు గారు చెప్పారు. ఇప్పుడు చూసావా, అదే నిజమైంది. ఇక నుంచి పెళ్లి పనులన్నీ చాలా ఫాస్ట్గా చేయాలి. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అసలే పెళ్లి గుళ్ళో జరుగుతోందిరా. బంధువులందరూ చాలా మంది వస్తారు. దూరం నుంచి వచ్చే వాళ్ళందరికీ మంచి రూమ్స్ అరేంజ్ చేయాలి. ఎవ్వరికీ ఎలాంటి లోటు జరగడానికి వీల్లేదు. ఈ భద్రావతి కొడుకు పెళ్లికొచ్చిన వాళ్ళందరికీ ఎక్కడా ఎలాంటి లోటు జరగకూడదు. అవునవును, అవుతున్నది. రాజమాత భద్రావతి పుత్రుడు రాజకుమారుడు శ్రీహరి పెళ్లి కదా. అవునరా, నా కుటుంబం ఏ రాజకుటుంబానికన్నా తీసిపోదు. నా శ్రీహరి రాజకుమారుడి కన్నా తక్కువేం కాదు. ఎన్ని ఏళ్ల నుంచి వీడి పెళ్లి గురించి కలలు కన్నానో తెలుసా? ఇప్పుడు సాక్షాత్తు ఆ మహాలక్ష్మి మన ఇంటికి కోడలిగా వస్తోంది. నేను ఇన్ని రోజులు ఎదురు చూసినందుకు నాకు తగిన ఫలితం దక్కింది. సరే సరే, ఇప్పుడు ఇలాగే మాట్లాడుతూ కూర్చుంటావా, లేదా పెళ్లికి కావలసిన సామాన్ల లిస్ట్ ని హరికిస్తావా? అయ్యో, మర్చిపోయానే. ఒరే నాన్న, మార్కెట్ నుంచి తేవలసిన లిస్ట్ అంతా రాసి నీకిస్తాను. నువ్వు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చేరా. సరే అమ్మా, లిస్ట్ వాట్సాప్ చేసి. దిగు దిగు. చిమే, ఆఫీస్లో అందరి ముందు తిట్టానని ఫీల్ అవ్వకు. సారీ. అసలు సిచ్యువేషన్ ఎలా ఉందో నువ్వే చూసావు కదా. ఏంటి, నువ్వు ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? ఆఫీస్ నుంచి వచ్చాక ఆఫీస్ విషయాలు అక్కడే వదిలేయాలమ్మా, అర్థమైందా? పద వెళ్దాం. ఏంటి బ్రదర్ ఇది? ఎక్స్పైర్ అయిపోయినా కూడా ఇంకా ఇక్కడే ఉంచారు. సార్, ఇది ఎక్స్పైరీ డేట్ కాదు సార్, మ్యానుఫ్యాక్చరింగ్ డేటు. సరిగ్గా చూడండి. నాకొక విషయం అర్థం కావడం లేదే. ఏంటంటే పొద్దున్న సడన్ గా శ్రీహరి వాళ్ళ అక్క, వాళ్ళ అమ్మ ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని వచ్చారు. అప్పుడు మన బాస్ కాల్ చేశారని వచ్చేసాను. కానీ ఆ ఇంపార్టెంట్ విషయం ఏంటా అని నాకు అర్థం కావడం లేదు. ఏమై ఉంటుంది? దానికెందుకే అంత ఆలోచిస్తున్నావు? ఏదో పెళ్లి రిలేటెడ్ అయి ఉంటుంది. అది కాక రేపు గుడికి వెళ్ళాలి కదా, దాని గురించి ఏదో అయి ఉంటుంది. అయినా ఇంటికి వెళ్ళాక అమ్మని అడిగితే ఆమె చెప్తుంది. హలో, ఎక్స్క్యూజ్ మీ.
సార్ ఇది 2 లీటర్ ప్యాక్ కొంటే 1 లీటర్ ప్యాకెట్ ఫ్రీగా వస్తుంది కదా, ఇప్పుడు ఆఫర్ ఉందా? ఆఫర్ లేదు సార్, అది లాస్ట్ వీకే క్లోజ్ అయింది. ఆహా. ఆఫర్ లేకపోతే మనకెందుకు? అది కాదే, ఎంత కోఇన్సిడెన్స్ అయితే మాత్రం ఇద్దరు ఒకే సూపర్ మార్కెట్కి వస్తారు. నాకెందుకో డౌట్గా ఉంది. నిజం చెప్పే, మీ ఇద్దరు మాట్లాడుకొని ఇక్కడికి వచ్చారు కదా? నిజంగా నాకు తెలీదు. అరే రే రే రే, చూడు చూడు ఎంత సిగ్గుపడుతున్నావే. లక్ష్మీ మొహంలో పెళ్లి కళ వచ్చేసింది. పోవే, ఎలా మాట్లాడుతున్నావో సిగ్గులేదు నీకు? ఈరోజు ఫస్ట్ టైం వేరే లక్ష్మిని చూస్తున్నాను. పద పద, ఆయన ఏం తీసుకుంటున్నారో చూద్దాం. అక్క చెప్పక్క. హరి, లాస్ట్ టైం షాంపూ తెచ్చావు కదా, దాంట్లోనే పెద్ద బాటిల్ తీసుకురా. అలాగే చికెన్ మసాలా, ఫిష్ కర్రీ మసాలా, వీటిని కూడా తీసుకుని రారా. అక్క ఒక్క నిమిషం. ఉన్నాయక్క, తీసుకుంటున్నా. సరే అక్క, నీకు ఇంకేమైనా కావాలా? అలాగే నువ్వు లాస్ట్ టైం తీసుకొచ్చావు కదా, రూమ్ లో ఫుల్ గా మంచి స్మెల్ వచ్చింది. ఏది రూమ్ ఫ్రెషనరా? అదేరా, తీసుకుని రా. మావయ్య, అమ్ము చెప్పరా. నాకు స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ కూడా కావాలి. అన్నయ్య, 5 కావాలి. స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్, ఓకే. నా షూ పాలిష్ కూడా అయిపోయింది, కొంచెం తీసుకురావా. అది బ్లాక్ కలర్ కదా? బ్లాక్ ఏనాయా? సరేరా. ఏంటి తను సంపాదించింది మొత్తం ఇంట్లో వాళ్ళకే ఖర్చు పెట్టేస్తే రేపు పెళ్ళయ్యాక ఇలాగే చేస్తే నీ పరిస్థితి ఏంటి? అలా అనకే, ఇంటికి పెద్ద కొడుకే ఇదంతా చేయకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పు? ఇంట్లో వాళ్ళనే ఇంతగా ప్రేమిస్తే ఇంకా భార్యని ఎంతలా ప్రేమిస్తారు? సారీ సార్, మేము కార్డ్ ఏం తీసుకోవట్లేదు. ఈ రూల్ ఎప్పటి నుంచి పెట్టారు? సర్లేండి, స్కానర్ ఇవ్వండి, యూపీఐ చేస్తాను. నో సార్, ఓన్లీ క్యాష్, నో యూపీఐ. ఏంటయ్యా ఇది? కార్డు లేదు, యూపీఐ లేదు అంటే ఎలాగా? మరి ఓన్లీ క్యాష్ అయితే మాకు ముందు చెప్పాలి కదా. అబ్బా, ఇప్పటికిప్పుడు క్యాష్ ఎక్కడి నుంచి తేవాలి? నా దగ్గర క్యాష్ లేదయ్యా. ఎక్స్క్యూజ్ మీ. గగన వీధిలో ఘన నిశీధిలో మెరిసిన జత మెరుపుల మనసు గీతిలో మధుర రీతిలో ఎగిసిన పదముల అడుగేసినారు అతిథుల్లా, అది చూసి మురిసె జగమెల్లా అలలాగా లేచి పడుతున్నారు వేళ. హాయ్. హాయ్. మీరేంటి ఇక్కడ? ఇంట్లోకి కొన్ని వస్తువులు అవసరమైతే కొనడానికి వచ్చాము. ఏంటి, క్యాష్ తీసుకురాలేదా? క్యాష్ లేదండి, తెలీదు. అంటే పర్లేదండి, దగ్గరలో ఏటీఎం ఉంది, నేను అక్కడికి వెళ్ళి క్యాష్ విత్డ్రా చేసుకొని వస్తాను. అంతే కదా, ఇప్పుడు ఏటీఎం దాకా ఏం వెళ్తారులే, కానీ నా దగ్గర క్యాష్ ఉంది, నేను ఇచ్చేస్తాను. వద్దు, పర్లేదండి, వద్దు. ఎంతైంది? మేమంతా ఒకే ఫ్యామిలీ. కవిత నీవే, కథవు నీవే, కనులు